హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాల్. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే యాప్టిట్యూడ్లో రేషియో అనమాట. సో ఈ రేషియో అనేది కంప్లీట్గా మనకి ఓన్లీ ఆర్ఆర్బీకి కానీ కాదు, లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక కాదు, లేకపోతే ఎస్ఐ కనే కాదు, కానిస్టేబుల్ కనే కాదు, దేనికి అనే కాదు, అన్నిటికీ యూజ్ అవుతుంది. అంటే చిన్న కానీ పెద్ద కానీ, చిన్న జాబ్స్ అనుకుంటారు కదా, అట్లా కాదు, అన్ని ఎగ్జామ్స్, ఆల్ ఎగ్జామ్స్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో అనేది మీకు కంప్లీట్గా అది రేషియో అనేది కంప్లీట్గా ఒక చిన్న పార్ట్ అనేది చెప్తాను. ఎక్కడ కూడా ఫార్ములాస్ అనేది వాడొద్దు రేషియోస్ అంటే. సో రోజుకి కొన్ని అనేది డే బై డే అనేది మనకి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రేషియో అంటే చాలామంది ఒక ఫార్ములా ఇస్తారు. నేను ఆల్రెడీ చెప్తున్నామ్మా, రేషియో అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. రేషియో అంటే అర్థమైంది అంటే పార్ట్స్. రేషియో అంటే అర్థమైంది పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. ఏ టేబుల్లో ఏది పోతుందో అదే ఆన్సర్ అన్నమాట. అంతేగాని మీరు ఇంకా పెద్దగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రేషియో అంటే అర్థమైంది పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్. ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఎటువంటి ఫార్ములాస్ వాడకుండా, ఏం రాకుండా, ఏం చేయకుండా కూడా మనము ఆ క్వశ్చన్ బట్టి మనము చేస్తూ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే, ఇది టీఎస్సీ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా. ఒక సంఖ్యలో 30% ఇంకొక సంఖ్యకు కాలిపోతే ఆ రెండవ సంఖ్య 20% పెరుగుతుంది. అయినా ఆ మొదటి మరియు రెండవ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసి, అయినా మొదటి మరియు రెండవ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అని. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసేది, ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా, చాలా చిన్న ప్రాబ్లం. చాలా అయినా మళ్ళీ ఎందుకు ఇచ్చారు సార్ అనుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ వాల్యూ 30% అయితే ఇదే ఇంకొక నెంబర్ బి వాల్యూ 20%కి ఈక్వల్, ఇంకొక వాల్యూ బి వాల్యూకు 20%. అవునా కదా? ఇప్పుడు ఇది ఏమైపోతుంది, క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రేషియో ఏమవుతుంది, A:B ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే అర్థమైందమ్మా, ఇక్కడ 2:3. రివర్స్ ఏంటి, 2:3. సో మన ఆన్సర్ ఎంత, 2:3. సో చాలా ఈజీగా ఉంది కదా సార్ ఇది అనుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అసలు ఇది రావాలి అంటే దీని యొక్క అర్థం తెలిసి ఉండాలి. దీని యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఫస్ట్ ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని మీనింగ్ ఏంది, ఒక నెంబర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు అదే తీసుకుందాం. ఇది 20 అనుకుందాము, ఇది 30 అనుకుందాం. దీంట్లో 30% అంట, దీంట్లో 20% అవుతుంది అంట. ఎట్లా, 20లో 30 అంటే ఎంత, 6. 30లో 20 అంటే ఎంత, 6. ఎప్పుడైతే ఈ నెంబర్స్లో పర్సంటేజెస్ తీస్తామో ఇవి ఈక్వల్ అవుతాయో, ఎప్పుడైతే ఈ నెంబర్స్ ఈక్వల్ అవుతాయో అప్పుడు పర్సంటేజెస్ ఈక్వల్ అవుతాయి అని అర్థం. అంటే మీనింగ్ ఏంది, ఇదంతా సోది రాసే బదులు అప్పుడు మనం ఏం చేస్తాం, ఏలో 30%, బిలో 20%కి ఏమంటుండో సమానము. అవునా కదా? అప్పుడు ఇది క్యాన్సర్. రివర్స్ రాస్తాం. A:B రాయాలంటే ఏం రాయాలి, రివర్స్ రాయాలంటే ఎంత వస్తుంది, 2:3 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత, 2:3. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ క్వశ్చన్ చిన్నగా ఉంది కాదమ్మా, క్వశ్చన్ చాలా చిన్నగా ఉంది, ఆన్సర్ కూడా చాలా చిన్నది. కానీ ఇక్కడ ఈ ఆలోచన రావడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఏబీసీలో కొంత మొత్తాన్ని పంచబడింది. ఎక్స్లో 25% వాటాను ఏ పొందాడు. ఏ వాటా బి మరియు సి వాటాల భేదం నాకు 2 రెట్లు అయితే ఏబీసీలో పొందుల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసింది. ఏబీసీలో పొందే నిష్పత్తి ఎంత అని. ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి అమ్మా. ఏబీసీలో కొంత మొత్తం పంచబడింది. ఎక్స్లో 20% వాటా ఏ పొందాడు. ఏ వాటా బి మరియు సి వాటాల భేదం నాకు 2 రెట్లు అన్నాడు. చాలామంది ఇది ఎక్స్ వైలలో చేద్దామా, ఇది రీసెంట్లీగా వచ్చిన ఎగ్జామ్ పేపర్. మీరు ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఏమని చెప్పారు, ఈ ఏ అంట బి మరియు సికి వచ్చిన దానికి డిఫరెన్స్కి ఎట్లుండాలంట, డబల్ ఉండాలి. అయితే చాలామంది ఇది ఆప్షన్ త్రూ కూడా చెక్ చేస్తారు. కానీ అన్నీ కూడా అదే డబల్ ఉంది, అవే డబల్ ఉంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏమంటుండు, ఎక్స్ అంటే అర్థమైంది మొత్తం. ఎక్స్ అంటే అర్థమైందమ్మా మొత్తాన్ని ఎక్స్ అనుకుంటుండు. అంటే ఈ మొత్తంలో ఎంత పర్సెంట్ అంటుండు, 25% ఎవరికి రావాలి, ఏకి రావాలి. మరి 25% అంటే ఎంత, 1/4. అంటే ఈ మొత్తము ఖచ్చితంగా ఏ టేబుల్లో క్యాన్సల్ కావాలి, 4 టేబుల్లో క్యాన్సల్. 4 టేబుల్లో క్యాన్సల్ అయితే ఇక్కడ వచ్చే ఒక ఆన్సర్ ఉంటుంది చూసినావా, ఆ ఆన్సర్ ఏం కావాలి, ఏ అయి ఉండాలి అంట. అందుకే ఈ క్వశ్చన్ రీసెంట్లీగా మనకి ఇచ్చాడు. నేనేం చెప్తున్నానమ్మా, అన్ని ఎస్ఐకి అని చెప్తలేను, అన్ని కానిస్టేబుల్కి అని చెప్తలేము, అన్ని ఆర్ఆర్బీకి అని చెప్తలేము, అన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అని చెప్తలేము.
కానీ నేను చెప్పేది ఏంది, మనము ఆర్థమెటిక్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఎస్ఐ అయితే కొంచెం రేంజ్ ఎక్కువ అడుగుతాడు, అంతే తేడా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మళ్ళీ రాదు అని అయితే ఛాన్స్ ఉండగా, అంటే మీకు అర్థమైపోయింది కదా, ఎక్స్ ఖచ్చితంగా ఈ టోటల్ అనేది దేన్ని క్యాన్సిల్ చేయాలి, 25 అంటే 1/4%లో క్యాన్సిల్ చేయాలి, అవునా కాదా? అయితే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది 1/2%, 1/4లో మొత్తం కూడితే ఇక్కడ ఆప్షన్ త్రూ చెక్ చేస్తే ఇది మన ఆన్సర్ అయితే. ఇలాంటి లెక్కలన్నీ ఆప్షన్ త్రూ చెక్ చేయాలమ్మా, వేరే విధంగా చేయాలి. 4:7:5 అంటే మొత్తం ఎన్నమ్మా, 12 ప్లస్ 16 పార్ట్స్ని 1/4 అంటే ఎంత పర్సెంట్ అమ్మా, 25%. మళ్ళీ ఈ 25% అంటే మనకి ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. సో ఈ వచ్చిన ఆన్సరు ఏమయ్యి వచ్చింది, ఏఐ వచ్చింది. సో మన ఆన్సర్ ఏంటిదమ్మా, ఆప్షన్ నెంబర్ బి. ఇది మన అర్థమవుతుందా? సో 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి, ఈ విధంగా చేయాలి, అర్థమవుతుందా? ఇవి కంప్లీట్గా ఇలాగే చేయాలమ్మా ఈ లెక్కలన్నీ, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఒకటి పాఠశాలల్లో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చినమ్మా, 27:23. బాలురు మరియు బాలికల మధ్య వ్యత్యాసము ఎంతమ్మా, 200. అయితే బాలుర్ల సంఖ్య ఎంత? చాలా చాలా ఈజీ క్వశ్చన్. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ పాయింట్ వైలో చెప్తున్నా, ఎగ్జామ్లో ఎప్పటికైనా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒకటి ఈజీ ఉంటుంది, ఒకటి హార్డ్ ఉంటుంది, ఓకేనా? రైట్. అంటే ఇక్కడ అర్థమైంది, బాయ్స్ అనేది ఇక్కడ ఇది గ్యాప్ 20 అనుకుంటా, ఈడ 0 తీసేస్తే ఈడ కూడా ప్రతి దాంట్లో 0, అవునా కదా? చాలామంది దీన్ని ఈ విధంగా చేస్తారు, 27:23. గ్యాప్ ఎంత ఇచ్చిండమ్మా, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, గ్యాప్ 27కి 23కి గ్యాప్ ఎంత, 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండమ్మా, ఇక్కడ 20 మెంబర్స్ అంట. అయితే బాయ్స్ ఎంత అంటుండు అంటే 27 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ ఇస్తాం. ఇది 1 ఇది 5 27 5 ఎంతమ్మా, 135. సో ఆన్సర్ ఎంత, 135. ఇది మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ విధంగా చేసేదానికంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏ టేబుల్లో క్యాన్సిల్ కావాలి, 27 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. 27 టేబుల్లో ఇది క్యాన్సిల్ కాదు, ఇది క్యాన్సిల్ కాదు, ఇది క్యాన్సిల్ కాదు. సో ఒకటే ఒక ఆన్సర్ ఉంటుంది, ఆ ఒక్క ఆన్సర్ పెట్టేసి రావాలి. ఎందుకు అంటే ఎప్పటికైనా మనుషులని కానీ, వస్తువులని కానీ, లేకపోతే జంతువులను కానీ పాయింట్స్లలో క్యాన్సిల్ చేయడానికి పాసిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. రేషియోలలో మనుషులు కానీ, జంతువులు కానీ, లేకపోతే వేరేది ఏదైనా కానీ పాయింట్స్లో చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి పాసిబుల్ కాదు, ఇది అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటుండు, ఏ మరియు బి బరువుల యొక్క మొత్తము ఎన్ని కేజీలు అంటమ్మా, 80 కేజీ. ఏ బరువులో 50%, బి బరువులో 5/6 వంతుకు సమానం. వారి బరువుల మధ్య వ్యత్యాసము కనుక్కొనండి అన్న. ఇక్కడ ఏమన్నాడు, ఏ మరియు బి బరువుల మొత్తము ఎంత అంట, 80 కేజెస్ అంట. ఏ మరియు బి బరువుల మొత్తము ఎంత అంట, 80 కేజీ. ఏ బరువులో 50%, బి బరువులో 5/6 వంతుకు సమానం. వారి బరువుల మధ్య వ్యత్యాసము కనుక్కొనండి అన్న. అంటే ఇక్కడ మొత్తం 80 కేజెస్ అమ్మ. ఎవరిది, ఏ మరియు బీలది మొత్తం ఎన్ని కేజెస్, 80 కేజెస్, అవునా? అయితే ఇక్కడ ఎవరెవరు, ఏ మరియు బీలది మొత్తం ఎన్ని కేజెస్, 80 కేజెస్. ఏ బరువులో 50%, ఏ బరువులో ఎంత అంట, 50%. బి బరువులో 5/6 వంతుకు ఏమన్నాడు, సమానము అన్నాడు. ఎప్పటికైనా క్వశ్చన్ అర్థం కావాలమ్మా, ఎప్పటికైనా ఏం కావాలి, క్వశ్చన్ అర్థం. అయితే వారి బరువుల మధ్య వ్యత్యాసము ఎంత అని క్వశ్చన్ వేసాను. వారి బరువుల మధ్య వ్యత్యాసము ఎంత అంటే ఇక్కడ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ వాల్యూస్ అంటే మనం ఎట్లా డివిజిబుల్ చేయొచ్చు, 1/100 లాగా చేయొచ్చు. దేనికి ఈక్వల్ పర్సంటేజ్ అంటే 1/100. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 50/100, అవునా? ఇక్కడ బిలో 5/6. ఎగ్జామ్లో ఇంత నీట్గా చేయొద్దమ్మా. ఇది 1 ఇది 2 2 1 2 3 అంటే ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది, 3a = ఎంత, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 5b అవుతుంది. రేషియో ఎంతమ్మా, 5:3, అవునా కదా? మొత్తం ఎన్ని పార్ట్స్, 8 పార్ట్స్. అంటే 8 పార్ట్స్ వాల్యూ 80 కేజెస్ అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంతమ్మా, 20 కేజెస్. సో మన ఆన్సర్ ఎంత, 20. సో ఇలాంటి లెక్కలు అనేది మీకు ఖచ్చితంగా ఆర్ఆర్బీకి అని కానీ, ఈ రేపు రాబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే మీకు రాబోయే జీపీఓ ఎగ్జామ్స్కి కానీ, లేకపోతే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కానీ, కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్కి కానీ ఇలాంటి వాటివి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎస్ఐకి అడగొచ్చు, అడగకపోవచ్చు అన్నమాట ఇలాంటి క్వశ్చన్స్, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి, 78ని 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని 4 రెట్ల భాగంతాన్ని మరియు రెండో భాగాన్ని 5 రెట్ల మధ్య నిష్పత్తి
14:15 అయితే మొదటి భాగము ఎంత అనే క్వశ్చన్ వేసి, అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే మొదటి భాగాన్ని 4 రెట్లు చేయాలంట, రెండవ భాగాన్ని ఎన్ని రెట్లు 5 రెట్లు చేయాలి. 5 రెట్లు చేస్తే అప్పుడు రేషియో ఎంత వస్తుందంట 14:. అంటే అర్థమైంది. దీని మీనింగ్ ఏందమ్మా యాక్చువల్గా దీని మీనింగ్ ఏంది ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. దీని మీనింగ్ ఏంది ఇక్కడ ఈ ఏ అనేదాన్ని ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ చేస్తే ఏ టేబుల్లో పోవాలి 14 టేబుల్లో పోవాలి. అంటే మొదటి భాగము ఎంత అంటే ఇప్పుడు ఈ మొదటి భాగాన్ని 4 తోటి ఇంటూ చేస్తే ఏ టేబుల్లో పోవాలి 14 టేబుల్లో పోవాలి. మళ్ళీ అట్లా 14 టేబుల్తో పోయే ఒకే ఒక్క నెంబర్ ఏంటిదమ్మా 42/4. ఇది మాత్రమే 14 టేబుల్. మిగతాది ఏది కూడా 14 టేబుల్లో పోదు. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే వాడే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మొదటిది 42 అయితే అవునా, రెండవది ఎంత అవుతుందమ్మా రెండవది ఇక్కడ మనకి ఎంత అవుతుంది 78గా 36 అవుతుంది అవునా కదా. 42ని ఎన్ని టైమ్స్ చేయమన్నాడు 4 టైమ్స్ చేయమని, 36ని ఎన్ని టైమ్స్ చేయమన్నాడు 5 టైమ్స్ చేయమని. ఇప్పుడు రేషియో చూద్దాం. ఇది 1 ఇది 9 అవునా, ఇది 42 ఇది ఎంత అవుతుంది 45, 3 14 3 15. సో మ్యాచ్ అయిపోయిందా లేదు. అంటే ఏ లెక్కనైనా ఆప్షన్ త్రూ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ మనకి 36 ఎందుకు వచ్చింది, రెండు నెంబర్లు కలిపితే 78 అన్నప్పుడు ఒక నెంబర్ 42 అన్నప్పుడు ఒక నెంబర్ 36 అన్నట్టే కదా అవునా కదా. సో సార్ నాకు ఇలా వద్దు సార్ అంటే కానీ ఇలాగే చెయ్యాలమ్మా, ఇలాగే చూడగానే ఆన్సర్లు పెట్టేసారు రైట్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఫార్వర్డ్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 4a/5b లే. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 14/15 లాగా రాసు. ఇది ఎంత అవుతుంది 60a, ఇది ఎంత అవుతుంది 70b అవుతుంది. 0 0 క్యాన్సల్. అంటే ఇది 7:6. మొత్తం ఎన్ని పార్ట్స్ 13 పార్ట్స్. 13 పార్ట్స్ వాల్యూ ఎంత అమ్మ మనకి 78 ఇచ్చి, ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత 6 7s ఎంతమ్మ 42. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. సో 1కి 2 సార్లు ఉంటేనేమో డైరెక్ట్గా అలాగైనా చేయొచ్చు, ఈ విధంగా అయినా కూడా చేయొచ్చు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక బ్యాట్స్మెన్ ఒక ఇన్నింగ్స్లో 4 పరుగులతోటి సెంచరీ కోల్పోయింది. అయితే ఆమె సాధించిన స్కోర్లు 6లు 4లు 3 2లు 1 పరుగుల రూపంలో ఉన్నాయి. మరియు అవి 1:3 1:3 1 3 2 7 10 నిష్పత్తిలో వరుసగా ఉన్నాయి. అయితే ఆమెడి 1 పరుగులు సాధించిన పరుగులు ఎన్ని అని క్వశ్చన్ ఇచ్చింది. 1 పరుగులు సాధించిన పరుగులు ఎన్ని అని. అంటే ఇప్పుడు క్రికెట్లో జాగ్రత్తగా వినండి. క్రికెట్లో సెంచరీ అంటే ఎంతమ్మా 100 స్కోర్. 100లో ఆమె ఎన్ని రన్స్ తోటి మిస్ అయిందంట 4 రన్స్ తోటి మిస్ అయింది. అంటే అర్థమైంది ఇక్కడ 96 రన్స్ కొట్టినట్టు. ఆమె ఎంత కొట్టింది 96 రన్స్ కొట్టింది. అవి ఏ రూపంలో కొట్టింది 6లు కొట్టింది 4లు కొట్టింది 3s కొట్టింది 2s కొట్టింది 1s కొట్టింది అవునా కాదా. సో ఈ విధంగా అయింది. అయితే పరుగుల రూపంలో ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే ఈ రేషియోలో ఉన్నాయి. అయితే 1 పరుగులు ఎన్ని తీసింది అని క్వశ్చన్ వేసి, అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇప్పుడు ఈ 10 పార్ట్స్ ఎంత అనే కదమ్మా ఇప్పుడు ఆయన అడిగింది. 10 పార్ట్స్ ఎంత అనే కదా వాళ్ళు క్వశ్చన్ మార్క్ అడిగింది. అంటే 10 పార్ట్స్ అంటే నేను అదేగా చెప్పిన కదా, రేషియో అంటే పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. మళ్ళీ 10 పార్ట్స్ ఎంత అంటే అర్థమైంది అది 10 టేబుల్తో క్యాన్సిల్ కావాలి. అంటే రన్స్ 10 అయినా తీయాలి, సింగిల్స్ 10 అయినా తీయాలి, 20 అయినా తీయాలి, 30 అయినా తీయాలి, 40 అయినా తీయాలి, 50 అయినా తీయాలి. మళ్ళీ 10 టేబుల్స్తో క్యాన్సర్ కాదు, పాయింట్స్లలో వస్తాయి. మళ్ళీ నువ్వు 1.5 రన్స్ 2.5 రన్స్ తీయడానికి పాసిబుల్ అవుతుందా కాదు. అంటే దీంట్లో 2 ఆన్సర్లు కావు అని ఎప్పటికైనా. అంటే మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. మనకి ఆన్సర్లు కాకపోతే ఇప్పుడు మన అదృష్టం ఉంది ఎగ్జామ్లో ఒకటే ఆన్సర్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ అదృష్టంలో ఉండి ఒకటే ఆన్సర్ ఉంది అనుకుందాం. ఆ ఒక్క ఆన్సర్ పెట్టేసి అయితే వస్తాం కదా. ఒకవేళ 10 పార్ట్స్ 10 వాల్యూ అయితే ఈచ్ పార్ట్ ఎంత 1 అన్నట్టే కదా. అప్పుడు 1 తోటి ఇవన్నీ ఇంటూ చేయి. 1 ఒక 6 కొట్టింది, 3 4లు కొట్టింది, తర్వాత 3 రన్లు 2 రన్లది 10. అంటే ఇవి ఒక 6 కొట్టింది, 3 4లు కొట్టింది, 3s తీసింది 2s, ఇవి 2s తీసింది, ఇవి 1. ఇప్పుడు ఎన్ని ఎంత అయితే 6
12 6 14 10 అంటే ఈ మొత్తం మనకు కలిపితే 12 12 24 34 44 48 రన్స్. కానీ మెన్షన్ చేసింది ఎంత 98 రన్స్. ఇప్పుడు ఆ 10 తీసుకుంటే ఎన్ని మెన్షన్ వస్తుంది 48 వస్తుంది. అంటే ఎంత తక్కువ అవుతుంది డబల్ తక్కువ అవుతుంది. అంటే డబల్ ఎందుకు తక్కువైంది ఇవన్నీ డబల్ ఉండాలి. అంటే ఇవన్నీ డబల్ ఉండాలంటే ఆన్సర్ 20 అన్నట్టే కదా అర్థం. సో ఇది ఈ విధంగానే చేయాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా చేస్తే పెద్ద ప్రాబ్లం అనుకుంటారు. కానీ మీ ఆనందం కోసం నేను ఎలా చెప్తానో చూడండి, మీ ఇష్టం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూసి ఇక్కడ ఏమంటున్నాం 1:3:2:7 ఇవి ఎన్ని 6 ఇది ఎంత 4 ఇది 3s ఇది 2s ఇది 1s. ఇందాక ఇవన్నీ చేస్తే మనకి ఎంత వచ్చింది 48 పార్ట్స్. ఇందాక డైరెక్ట్ రన్స్ వచ్చినాయి, ఇది పార్ట్స్ ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఈ 48 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండు 96 రన్స్ అంటు. 10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే సింగిల్స్ తీసింది ఎంత ఇది 1s ఇది 2s 10 2s ఎంత 20. సార్ ఇదే ఈజీగా ఉంది కదా సార్, దానికంటే ఇదే ఈజీగా ఉంది కదా అంటే ఇదే ఈజీగా ఉంటుందా నీకు? ఇది అంతా ఇట్లా చేసింది. రేపు నాకు ఎగ్జామ్లో ఇక్కడ ఇది ఇచ్చిండు అనుకుందాం, అప్పుడు నాకు ఈ 10 టేబుల్లో పోయేదే కదా నాకు ఆన్సర్ అని తెలియాలి కదా ఎగ్జామ్లో. మళ్ళీ 10 టేబుల్లో ఆన్సర్ అని పోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పింది వినాల్సిందే కదా. సో ఇది ఆన్సర్ కాదు కదా. రేపు ఎగ్జామ్లో అది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసి వస్తావు కదా. అంటే ఎప్పటికైనా అలర్ట్గా ఉండాలి అన్నమాట. నేను అందుకే ఏమని చెప్తున్నాను, మనకి ఇప్పుడు ఈ చెప్పే క్లాసులు అనేది ఒక్కదానికి అనేది యూజ్ కాదు. నువ్వు ఏ ఎగ్జామ్స్కి రాసినా నీకు యూజ్ అవుతుంది ఈ క్లాసులు అనేది మీరు ఆలోచించండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ చూడండి, 3 వ్యక్తులు ఏబిసిలకు ఒక సొమ్మును పంచారు. ఆ సొమ్ములో 1/6 భాగము ఏకి, 1/4 భాగము బికి, మిగిలిన సొమ్ము సికి ఇచ్చారు. మొత్తము 28 రూపాయలు అయితే ఏకి ఎంత ఇచ్చిండు అని క్వశ్చన్ వేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1/6 ఎవరికి ఇచ్చిండంట అంటే 6 పార్ట్స్లలో 1 పార్ట్ ఏకి ఇచ్చి, మళ్ళీ ఇది 1/4 ఇచ్చిండు. అవునా కదా? దీంట్లో 1/4లో అంటే మొత్తము ఇక్కడ మొత్తము అనేది ఒకసారి 6 టేబుల్లో క్యాన్సిల్ కావాలి, మొత్తము అనేది ఇంకోసారి 4 టేబుల్లో క్యాన్సిల్. మళ్ళీ 6కి 4కి ఎల్సిఎం ఎంత 12 కదా. అంటే ఇక్కడ ఎల్సిఎం 12 అంటే మొత్తం టోటల్ అమౌంట్ 12. అవునా? ఇది ఎంతలో పోతుంది 2లో పోతుంది. అవునా కదా? ఇది ఎంతలో సికి వచ్చిన సొమ్ము 28. ఇది ఎంత 3లో పోతుంది. అంటే ఉన్న 12 పార్ట్స్లో 2 పార్ట్స్ ఏకి వచ్చినాయి, 3 పార్ట్స్ బికి వచ్చినాయి. అంటే రిమైనింగ్ 7 పార్ట్లు రిమైనింగ్ 7 పార్ట్స్ ఎవరికి వచ్చినట్టు సికి వచ్చినట్టు. అంటే ఇక్కడ 7 పార్ట్స్ వాల్యూ 28 అయితే 7 పార్ట్స్ వాల్యూ 28 అయితే క్వశ్చన్ ఏమన్నాడు ఏకి వచ్చిన సొమ్ము ఎంత 2 పార్ట్స్ ఎంత, ఇది 1s ఇది 4s 4 2s ఎంతమ్మా 8. సో మనకి 8 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఎప్పటికైనా జీరోస్ అనేది క్యాలిక్యులేట్ చేయొద్దు అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది మనకి తెలంగాణ ఎగ్జామ్కి వచ్చింది ఈ క్వశ్చన్. అంటే ఇప్పుడు సార్ ఎప్పటికైనా గుర్తుంచుకోండి అమ్మా, ఎస్ఐకి వచ్చేవి జీపీఓకి వస్తాయి, జీపీఓకి వచ్చేవి కానిస్టేబుల్కి వస్తాయి, కానిస్టేబుల్కి వచ్చేవి విఆర్ఓకి వస్తాయి, దాని నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అక్కడ నుంచి ఆర్ఆర్బి నుంచి మళ్ళీ కానిస్టేబుల్. ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవే క్వశ్చన్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ నెంబర్స్ ఇయ్యాడు, మెథడ్స్ సేమ్ ఇస్తాడు. సో ఇది ఒకదానికి అనేది మనకి కాదు, అన్నీ నువ్వు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది మనకు సూటబుల్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, రాజు మరియు లలిత వద్ద ఉన్న గోళీల మధ్య నిష్పత్తి 4:9. లలిత వద్ద కొన్ని గోళీలు రాజుకి ఇవ్వడం వల్ల వారిద్దరి మధ్య గోళీల నిష్పత్తి 5:6 అయింది. అయితే లలిత వద్ద ఎన్ని లాస్ట్కి ఏమన్నాడు, లలిత రాజుకు ఎన్ని గోళీలు ఇచ్చింది అని క్వశ్చన్ ఉండాలి. లలిత రాజుకి ఎన్ని గోళీలు ఇచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా క్యాట్ 2018కి వచ్చింది. అంటే క్యాట్ లెవెల్. మళ్ళీ ఇండియాలో ఆర్థమెటిక్ హయ్యెస్ట్కి ఇచ్చే ఎగ్జామ్ అనేది ఏమైనా ఉంది అంటే అది క్యాట్ ఎగ్జామ్. సో ఇప్పుడు ఎకనామీ హయ్యెస్ట్ దేనికి ఇస్తారు, గ్రూప్ 2కి ఇస్తారు. అట్లా ఇండియాలో హయ్యెస్ట్ దేనికి ఇస్తారు, ఆర్థమెటిక్ అనేది టాప్ లెవెల్లో క్యాట్కి ఇస్తారు. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, 2 వ్యక్తులు ఉన్నారు. ఒకని దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాము, ఇంకొకని దగ్గర 70 రూపాయలు ఉందా. అవునా కదా? ఇప్పుడు ఈమె తీసుకుపోయి ఈమెకి ఇచ్చింది ఒక 10 ఇస్తే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఈమె తీసుకుపోయి ఈయనకి 20 అప్పుడు ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 70 ఉంటుంది. ఈయన తీసుకుపోయి ఈమెకి ఇచ్చిండు ఒక 30 అప్పుడు ఇక్కడ 70 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చినా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చినా అసలు అనేది టోటల్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ కాదు. గుర్తుపెట్టు. ఓకేనా? టోటల్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ కాదు. అంటే ఇక్కడ
రాజు లలితకి ఇచ్చిన, లలిత రాజుకి ఇచ్చిన టోటల్ చేంజ్ కాదా అంటే ఇక్కడ కండిషన్ ఏంది, టోటల్ని సేమ్ చేయాలి. అంటే ఇక్కడ 4:9, ఇక్కడ ఎంత ఉందమ్మా 5:6, ఇక్కడ టోటల్ ఎంత ఉంది 13 ఉంది, ఇక్కడ టోటల్ ఎంత ఉంది 11 ఉంది. అంటే ఇక్కడ మనం టోటల్ని ఏం చేయాలి, సేమ్ చేయాలి. సేమ్ చేయాలి అంటే ఈ 11ని దీంతోటి ఇంటూ చేయి, ఈ 13ని దీంతోటి ఇంటూ, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 44 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది 99 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది 65 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది మనకి 78 అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఎవరు రాజు, ఇది ఎవరు ఈమెవరు లలిత. అంటే లలిత దగ్గర ఫస్ట్ ఎన్ని గోళీలు ఉన్నాయి 99 గోళీలు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి 78. అంటే ఎన్ని గోళీలు తగ్గిపోయినాయి 21 తగ్గినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నది అదే కదా, లలిత దగ్గర ఫస్ట్ 99 ఉంటే ఇప్పుడు ఎన్ని ఇచ్చింది 21 ఇచ్చింది. రేషియో ఏమవుతుంది 3 7s 3 33s. సో మన యొక్క భిన్నం ఎంత 7/33. అంటే లలిత రాజుకి ఎన్ని ఇచ్చింది 21 ఇచ్చింది, తగ్గిందంటే 21 ఇచ్చిన ఎన్నిటికి 99కి. ఇది ఆన్సర్. ఇది దేంట్లో ఇచ్చిందమ్మా క్యాట్ 2018లో ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసి, ఇది కూడా క్యాట్ లెవెల్. ఒక పరీక్షలో అమల్ మరియు బిమల్కి వచ్చిన మార్కుల మధ్య నిష్పత్తి 11:14. వారి అభ్యర్థన తర్వాత వారి ఇద్దరికి ఒకే మార్కులు కలిపారు. అయితే అప్పుడు రేషియో ఎంత వచ్చింది 47:56. అయితే బిమల్ యొక్క కొత్త మార్కులు మరియు పాత మార్కుల యొక్క మధ్య నిష్పత్తి ఎంత, కొత్త మార్కులు మరియు పాత మార్కుల మధ్య నిష్పత్తి ఎంత. ఇందాక ఏం చేంజ్ కాలే, వీడు వాడికి ఇచ్చినా వాడికి వీడికి ఇచ్చినా కూడా ఏం చేంజ్ కాలే, అసలు చేంజ్ కాదు టోటల్. ఇప్పుడు నాకు ఇంకొకటికి 30 మార్కులు తేడా ఉందమ్మా, నాకు 10 మార్కులు కలిసినాయి, ఆయనకు 10 మార్కులు కలిసినాయి, డిఫరెన్స్ 30 కదా. నాకు 20 కలిసినాయి, ఆయనకి 20 కలిసినాయి, డిఫరెన్స్ 30 కదా. ఇద్దరికి సేమ్ మార్క్స్ కలిస్తే డిఫరెన్స్ చేంజ్ కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, 11 ఎంత అమ్మా 14, ఇక్కడ 11:14, ఇదెంత 47:56. ఇక్కడ ఏం ఈక్వల్ ఉండాలి, డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఏం ఈక్వల్ ఉండాలమ్మా, డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అమ్మా మనకి 9. అంటే ఈ 9ని దీంతోటి ఇంటూ చేయండి, ఈ 3ని దీంతో ఇంటూ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమనుకుంటుండో, బిమల్ యొక్క కొత్త మార్కులు ఇవే కదా, 56 × 3 కదా బిమల్ యొక్క కొత్త మార్కులు. బిమల్ మరి పాత మార్కులు 14 × 9 కదా పాత మార్కులు ఇవి, అవునా కదా. ఇప్పుడు ఇది 1s, ఇది ఎంతమ్మా 4s, ఇది 1s, ఇది 3s. సో కొత్త మార్కులకి పాత మార్కులకి యొక్క రేషియో ఎంతమ్మా 4:3. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత పెద్ద లెక్క అయినా సరే ఇది కూడా దేనికి ఇచ్చినమ్మా క్యాట్కి ఇచ్చారు. సరే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారు 56 × 3 చేస్తారు, 14 × 9 చేస్తారు, 11 × 9 చేస్తారు, 47. మనకు అవసరం లేదు. ఇక్కడ నీకు ఏం మెన్షన్ చేసిండు, ఇక్కడ కొత్త మార్కులు కేవలం ఎవరిది బిమల్ది, మరియు ఎవరిది కొత్త మరియు పాత మార్కులు. అంటే జస్ట్ బిమల్ది తీసుకుంటే సరిపోతుంది, మనకి ఈయనతోటి మనకు అవసరం లేదు కదా. అదే కదా మీనింగ్. సో ఈ విధంగా మనకి లో నుంచి హై అన్నమాట. అంటే నేను చిన్న లెక్కల నుంచి ఎక్కడికి చెప్పినా క్యాట్ లెవెల్ లెక్కల దాకా ఏదైనా కానీ ప్రతి క్వశ్చన్లో చిన్న చిన్న కీ పాయింట్స్ ఉంటాయి. ఇందాక క్వశ్చన్లో ఏ కీ పాయింట్ ఉంది, టోటల్ సేమ్ ఉండాలి. ఈ క్వశ్చన్లో ఏ కీ పాయింట్ ఉండాలి, మనకి భేదము సేమ్ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా లో నుంచి హై లెవెల్ దాకా ప్రతిదీ అనేది ఉంటుందమ్మా. ఇది మనకు ఒక్కదానికే కాదు, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీకి కానీ, గ్రూప్ 2 కానీ, విఆర్ఓ కానీ, జీపీఓకి కానీ, లేకపోతే మనకి కానిస్టేబుల్కి కానీ, లేకపోతే ఎస్ఐకి కానీ, మనకి ఎన్టీపీసీకి కానీ, ఏ విధమైన ఎగ్జామ్స్లకైనా ఇలాంటి ప్రాబ్లమ్సే అడుగుతాడు. ఇవి కాదు, ఇది చాలా రాంగ్, నేను చెప్పినయే వస్తాయి అనేది రాంగ్. కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎలాంటి లెక్కలైనా మీరు నేర్చుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.